అంబేద్కర్ 135వ జయంతికి కమ్యూనిస్ట్ నాయకులు కూడా నివాళులర్పించారు. అనంతరం మనతో పాటు కమ్యూనిస్ట్ నాయకులు కూడా మాట్లాడిస్తారు. అసలు విషయం ఏంటి, అంబేద్కర్ ఎవరు అని ఒక బుక్ మీద ఇప్పుడు ఒక చర్చ జరుగుతుంది. ఏంటన్నా ఎట్లా చూడొచ్చు? ఏంటి అసలు పరిస్థితి? నేడు అంబేద్కర్ 135వ జయంతి. అంబేద్కర్ని ఒక సామాజిక విప్లవకారుడిగా, సమాజంలో ఉన్నటువంటి ప్రధానంగా ఈ దేశంలో ఉన్నటువంటి కుల వ్యవస్థకు వ్యతిరేకంగా, కుల ఉన్మాదానికి వ్యతిరేకంగా, అదేవిధంగా చాతుర్వర్ణ వ్యవస్థకు వ్యతిరేకంగా, మనువాదానికి వ్యతిరేకంగా ఆనాడు అలుపెరగని పోరాటం చేసిండు. అందుకే ఒక సామాజిక విప్లవకారుడిగా చూడాలి. అదేవిధంగా భారత రాజ్యాంగ నిర్మాతల్లో ఒకరుగా చూడాలి. ఈ దేశంలో ఇప్పటికి కూడా తను ఏ కుల వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడాడో, తను ఏ మనువాద సిద్ధాంతానికి వ్యతిరేకంగా పోరాడాడో, ఏ మనువాదాన్ని తగలబెట్టాడో, ఇవాళ అదే ప్రమాదం ఇవాళ దేశంలో ఉంది. కనుక ఈ మనువాదానికి వ్యతిరేకంగా, ఇవాళ బీజేపీ అనుసరిస్తున్నటువంటి మతత్వ విధానాలకు వ్యతిరేకంగా, అదేవిధంగా ఈ మతోన్మాదానికి వ్యతిరేకంగా ఇవాళ పోరాటం అనేటువంటిది ఏదైతే ఉందో, ఇది అంబేద్కర్ ఆశయాలను ముందు తీసుకుపోవటం. కనుక అంబేద్కర్కు జయంతి ఉత్సవాలు చేయటము, లేకపోతే నివాళులు అర్పించడం అంటే ఈనాడు ఉన్నటువంటి సమాజంలో ఉన్నటువంటి మనువాద సిద్ధాంతాలని, బీజేపీ విధానాలని బలంగా వ్యతిరేకించడం, ప్రతిఘటించడం అనేటువంటిదే ఇవాళ ప్రధానమైనటువంటి కర్తవ్యంగా మన ముందుందని మేము భావిస్తూ ఉన్నాం. ఏంటన్నా ఏం చెప్తారు? అంబేద్కర్ రాజ్యాంగంలో రాసిన హక్కులు ఇప్పటి వరకు పూర్తిగా అమలు కావట్లేదని ఒక చర్చ ఉంది. దీని మీద మీరు ఏం చెప్తారు? ఒకటి, రాజ్యాంగంలో ఉన్నటువంటి అంశాలు ఆయా ప్రభుత్వాల అమలును బట్టి ఉంటాయి. కనుక రాజ్యాంగం ఇవాళ బీజేపీ ప్రభుత్వం ఇవాళ రాజ్యాంగంలో ఉన్నటువంటి అంశాలని, కనీస ప్రజాస్వామిక హక్కులను కూడా, రాజ్యాంగంలో ఉన్నటువంటి అంశాలను కూడా అమలు చేయకుండా ఇవాళ దేశంలో ఒక ప్రజాస్వామ్యం లేకుండా ఒక నియంత పాలనని, ఫాసిజం ఇవాళ చర్యల్ని ఇవాళ కొనసాగిస్తూ ఉంది. కనుక వాళ్ళ రాజ్యాంగాన్ని పరిరక్షించాలనేటువంటి ఒక డిమాండ్ కూడా ఎందుకు వస్తుందంటే, ఆ రాజ్యాంగం అన్ని వర్గాలకు లేనప్పటికీ కూడా దాన్నైనా రక్షించాలంటే కనీసం ఈ దేశంలో ప్రజాస్వామిక విలువలని రక్షించాలనేటువంటి నినాదం ఏదైతే ఉందో, దేశంలో వాళ్ళ బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా బీజేపీ ఈ రాజ్యాంగాన్ని కూడా లేకుండా, కనీస ప్రజాస్వామిక హక్కులు లేకుండా చేయబోతోంది. కనుకనే ఇవాళ ఆ స్ఫూర్తితోటైనా కనీస ప్రజాస్వామిక హక్కుల కోసం, మాట్లాడే హక్కు కోసం, కనీసం ప్రశ్నించే గొంతుకల కోసమైనా రాజ్యాంగాన్ని కాపాడాలనేటువంటి లక్ష్యంతో వాళ్ళు ముందు పోవాల్సిన అవసరం ఉంది. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135 జయంతి సందర్భంగా భారతదేశంలో కుల నిర్మాణ వ్యవస్థ చాలా అగ్రవర్ణ వ్యవస్థలో అట్టడుగు చేరి అన్యాయాలకు గురి చేసి మతోన్మాద శక్తులు కొన్ని చిన్న వర్గాలను నాశనం చేయడానికి పూనుకున్నాయి. ఆ రోజు అంబేద్కర్ గారు దానికి స్ఫూర్తిగా తీసుకొని భారతదేశం యొక్క అట్టడుగు వర్గాల ప్రజలను మేల్కోవడం కోసం ఛాయాశక్తుల కృషి చేసి ఆయన భారతదేశానికి భారత ప్రజలకు కూడా చాలా గొప్ప గొప్ప విషయాలు చెప్పి విద్య, వైద్యం అన్ని కూడా పేద ప్రజలకు అందాలను సంకల్పంతో చాలా కృషి చేశారు. జై భీమ్. బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకల్ని జరుపుకుంటున్నాము. నిజంగా ఇవాళ బోధించు, సమీకరించు, పోరాడు అన్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ నినాదం ఏదైతున్నదో ఆ నినాదాన్ని ఇవాళ చాలా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం అన్నది. ఇవాళ అయితే ఏదైతే రాజ్యాంగంలో పొందుపరచబడ్డ హక్కులు ఏవైతున్నాయో, అది ఆదివాసీలు కావచ్చు, దళితులు కావచ్చు, పీడిత వర్గాలు కావచ్చు, ఆ హక్కులు అన్నిటి కూడా ఇవాళ కాలరాస్తున్నారు. ఇవాళ నిజానికి చెప్పాలంటే ఇంతకుముందు బ్రదర్స్ మాట్లాడినట్టుగా రాజ్యాంగం ఇవాళ చాలా ప్రమాదంలో పడ్డది. ఎందుకంటే ఇవాళ రాజ్యాంగం లేకుండా చేయాలని ఒక కుట్ర జరుగుతున్నది దేశవ్యాప్తంగా. దేశ పాలక వర్గాలు మొత్తంగా ఈ ప్రజాస్వామ్యాన్ని కూని చేసి, బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని కూని చేసి మనువాదం తీసుకురావాలనేటువంటి ఇవాళ పద్ధతి ఇవాళ మనకు కొనసాగుతున్నది. ఇవాళ ప్రజాస్వామ్యాన్ని లేకుండా చేస్తున్నారు. అందుకోసం మనం చూస్తున్నాం ఇవాళ దేశవ్యాప్తంగా ఇవాళ ఆదివాసీ ఉద్యమాలను అణిచివేస్తున్నారు. చాలా బలవంతంగా ఆదివాసీ ఉద్యమాలను అణిచివేస్తున్నారు, దళిత ఉద్యమాలను అణిచివేస్తున్నారు, పీడిత ప్రజల హక్కులు కాలు రాస్తున్నారు. అందుకోసమే ఇవాళ ఒక్కరోజు కోసం మనం ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్ కోసం నివాళులర్పించడం కాదు, 365 రోజుల లోపల 365 రోజులు ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిన రాజ్యాంగం ఏదైతే చెప్పిందో ఆ రాజ్యాంగ హక్కుల కోసం పోరాడాల్సినటువంటి అవసరం చాలా ఉన్నది. అట్లా తద్వారానే మనం ఇవాళ భారత ప్రజాస్వామ్యాన్ని కాపాడుకున్న వాళ్ళని చెప్పేసి నేను భావిస్తున్నాను. ఏం చెప్తారన్న అంటే విగ్రహాలకు నేను దూరం,
నా ఐడియాలజీని కావాలంటే ప్రజల్లో తీసుకెళ్ళండి అని బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిన దీని మీద ఏం చెప్తారు? వాస్తవమే. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఇవాళ విగ్రహాలే కాకుండా ఇవాళ వాళ్ళ ఆలోచన విధానం చాలా ప్రధానమైనది. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన ఏదైతే ఉన్నదో ఆలోచన విధానాన్ని ఇవాళ మనం అనుసరించాలి. మనం ఇవాళ చాలా ముఖ్యంగా దళిత వాడల్లో కావచ్చు, గ్రామీణ ప్రాంతాల్లో కావచ్చు, అంబేద్కర్ సంఘాలుగా చెప్పుకుంటున్నటువంటి వాళ్ళు కావచ్చు, అంబేద్కరిజాన్ని ఇంకా మనం ఇవాళ దాన్ని అందుకుపుచ్చుకోలేకపోతున్నాం. బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినటువంటి ఆశయాలకు అనుగుణంగా మనం పనిచేస్తేనే అది నిజమైన నివాళిగా నేను భావిస్తున్నా. కేవలం విగ్రహాలు పెట్టేసినంత మాత్రం మళ్ళీ ఏం చేస్తున్నాం, మళ్ళీ మనుస్మృతిని తీసుకొస్తున్నారు. విగ్రహాలు పెట్టినప్పుడు కూడా మళ్ళీ మనుస్మృతి కొనసాగుతున్నది. ఆ మనుస్మృతిని అంతం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. కనుక మనుస్మృతిని దహనం చేసిన అంబేద్కర్కు మళ్ళీ మనం హిందుత్వ ఐడియాలజికల్తో ముందుకెళ్ళడం అని బౌద్ధాన్ని తీసుకొచ్చిన వానికి బౌద్ధాన్ని వ్యతిరేకంగా హిందుత్వాన్ని తీసుకొచ్చేది చాలా విచారకరం. అది దాన్ని ఇవాళ ఖండించాల్సిన అవసరం ఉన్నది. తద్వారా ఇవాళ దళిత యువకులు ఎవరైతే ఉన్నారో, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ఈ సమాజంలో ఉన్న అందరూ అట్టడుగు వర్గాలను ఇవాళ వాళ్ళకి చెప్పగలగాలి, ఊరూరా తిరగాలి, ఆలోచన విధానాన్ని పంచాలి. తద్వారా రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. భారత రాజ్యాంగాన్ని అనుసరించి ప్రజల్లో తీసుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని కమ్యూనిస్ట్ నాయకులు చెప్తారు. ఏం చెప్తారన్న, ఎట్లా చూడొచ్చు బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి? బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ బుక్ పంపిణీ చేసిన సోదరుడికి ప్రత్యేక ధన్యవాదాలు. అంబేద్కర్ ఎవరు, ఆయన ఏం చేశాడు? ఈ చీకటి ఎనగారిన బతుకులలో ఒక వేగు చుక్కల వెలిగిన పుట్టినరోజు బాబాసాహెబ్ అంబేద్కర్. మా చీకటి బతుకులలో ఊరికవుతల, గుడికవుతల, బడికవుతల బతికిన మా పేద బతుకులకు, ఈ అనగారిన వర్గాలకు ఒక వేగు చుక్క, ఒక ధిక్కార కెరటం, అన్యాయంపై న్యాయం కోసం పోరాడే ఒక సింహం పుట్టినరోజు ఈరోజు. బాబాసాహెబ్ అంబేద్కర్ పుట్టిన తర్వాతనే మా జీవితాలలోకి వెలుగు వచ్చింది. మా చదువుకోవడానికి చదువు వచ్చింది, బతకడానికి వేసుకోవడానికి సీటు బూట్ వచ్చింది, మేము చదువుకోవడానికి పుస్తకం వచ్చింది, రాయడానికి పెన్ను వచ్చింది. ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు లేకపోతే మా జీవితాలు లేవు. ఆ తల్లి రమాబాయి అంబేద్కర్ ఒక కొవ్వొత్తిలా కరిగిపోతూ ఆ ఉన్నత శిఖరాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ప్రపంచానికి అందించిన మహోన్నతమైన వ్యక్తి, త్యాగశీలి ఆ తల్లి రమాబాయి అంబేద్కర్. ఆ తల్లిదండ్రుల ఆలోచన ఆశయాల వారసులుగా ప్రభుత్వాలు కూడా ఇలా ప్రజాపాలన వచ్చింది. ప్రభుత్వాలు కూడా ఆయన ఆలోచన ఆశయాలతోటి ముందుకు పోతామంటున్నాయి. ఆయన ఆలోచన ఆశయాలతోటి ముందుకు పోవడం అంటే రాజ్యాంగాన్ని పాఠ పుస్తకాలలో చేర్చి హక్కులని, ఎవరికి అందాల్సిన హక్కులని, ఆ హక్కులు ఏవైతే ఉన్నాయో ప్రతి గడప గడపకు అందే బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి. రాజ్యాంగం అనేది అందరి, భారత రాజ్యాంగాన్ని భారతదేశాన్ని ప్రజలందరికీ అంకితం చేసిన మహోన్నతమైన జ్ఞాన శిఖరం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. అలాంటి వారసులుగా ఈ ప్రభుత్వము, మేము వారసులం అంటున్న ప్రభుత్వము ప్రతి గడప గడపకు చేర్చడమే కాకుండా ఏది టీవీలలో ప్రసారం అయ్యే విధంగా రాజ్యాంగాన్ని ప్రతిరోజు పొద్దున ఒక అరగంట నుండి గంట వరకు ఇవ్వాలని చెప్పేసి మేమంతా కోరుకుంటున్నాం. ఇది పరిస్థితి. రాజ్యాంగాన్ని ప్రజలకు చేరువయ్యే విధంగా చూడవలసిన బాధ్యత ప్రభుత్వాలదే అని చెప్తున్నారు. దీంతో పాటు భారత రాజ్యాంగంలోని ఆ ప్రధాన అంశాలు ఏదైతే ఉన్నదో ఇది ప్రజలకు సంబంధించి, గ్రామానికి అట్టడుగు వర్గాలకు సంబంధించి నుంచి సంబంధ వర్ణాలకు అంకితం సంబంధ వర్ణాల గురించి భారత రాజ్యాంగంలో పొందుపరిచిన విషయం మీ అందరికీ తెలిసిందే. భారత రత్న బాబాసాహెబ్ అంబేద్కర్ ఏ ఒక్కరి మనిషి కాదు. అంబేద్కర్ అందరి వాడు. అంబేద్కర్ను విగ్రహాలకు పరిమితం చేయొద్దని మేధావులు చెబుతున్నట్టు మనకు తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికీ భారత రాజ్యాంగాన్ని కేంద్ర ప్రభుత్వం, ఇప్పుడున్న బీజేపీ ప్రభుత్వం కూనీ చేయడానికి ప్రయత్నం చేస్తుందని కమ్యూనిస్ట్ నాయకులు వ్యతిరేకిస్తున్న పరిస్థితి. కనీస సమాన హక్కులు అందే విధంగా చూడాలి. బతికే స్వేచ్ఛ నుంచి మొదలుకొని పలు ఆదివాసీ ఉద్యమాలను కూడా అణిచివేసే ప్రయత్నం చేస్తున్నారని చెబుతున్న పరిస్థితి కనపడుతుంది.